ఎస్ సార్, ఫన్ జనరేషన్ అనేది చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మనం అది రాసి మళ్ళీ స్క్రీన్ పైన ప్రజెంట్ చేసిన తర్వాత ఆడియన్స్ కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. చాలా క్లిష్టమైన పని. ఫన్ రాసిన వాళ్ళు ఏదైనా రాయొచ్చు అంటారు. ఇస్ దట్ ట్రూ సార్? మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే నాకు ఇనిషియల్ డేస్లో నాకు జంధ్యాల గారు నాకు ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్. అప్పుడు నేను ఇంకా సినిమా ఇండస్ట్రీ రాలే. సో ప్రతి దాంట్లో ఒక వ్యంగ్యం, ఒక వెటకారం, ఒక పంచు, ప్రతిదాన్ని ఒక కామెడీ దృష్టితో చూడడం, దాని నుంచి ఒక కామెడీ పుట్టించడం, ఇలా ప్రతిదీ అలాంటి ఒక అదే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏమంటారు ఎక్సర్సైజ్. అది స్వతహాగా ఇన్బిల్డ్ ఆయనకి. అది చూసి ఓహో ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఆయనతోటి విపరీతమైన ఫన్నం. అప్పుడు నేను జస్ట్ మై కాలేజ్, ఆ టైంలో ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్. అది కూడా వైజాగ్లో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. నెంబర్ ఆఫ్ ఆయన మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ వైజాగ్ బ్యాక్డ్రాప్ చూడండి. ఉన్నప్పుడు అక్కడ మా బావగారికి ఒక గెస్ట్ హౌస్ ఉంది బీచ్ రోడ్లో. ఆ గెస్ట్ హౌస్లోనే ఉండేవాడు ఆయన. ఆయన టీము, హీరో, హీరోయిన్, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ ఒక పెద్ద బిల్డింగ్ అన్నమాట. అందులో ఒక 6-7 బెడ్రూమ్స్ ఉంటాయి. పెద్ద హాల్స్, 3 floors, బీచ్ ఫేసింగ్. అక్కడే ఉండేవాళ్ళు అందరూ. అక్కడే ఉంటూ అక్కడే వాళ్ళు మళ్ళీ షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ డిస్కషన్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ 5 o'clock లేచిపోయేవాడు. లేచి ఆయన సీన్ రాసుకునేవాడు. 5కి రాసేవాడు ఆయన సీను. రాసి కో డైరెక్టర్కి సీన్ పేపర్ ఇచ్చి అప్పుడే స్నానానికి వెళ్ళి ఆయన 5కి లేచి సీన్ రాసేవాడు. అంటే సార్ ఇప్పుడు మొత్తం స్క్రిప్ట్ లాక్ చేస్తారు అని అంటారు. అంటే ఒక్కొక్కటి ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు అది కుదరదు. ఇప్పుడు ఆయన స్టైల్ ఏంటంటే కథ లాక్ చేస్తాం, సీన్లు కూడా లాక్డ్. ఈ సీన్ ఇక్కడ జరుగుతుంది, ఈ బీచ్ ఒడ్డున హీరో హీరోయిన్ కలుస్తాడు, వాళ్ళు మాడుకుంటూ ఉండగా వాళ్ళ నాన్న వస్తాడు, వాళ్ళ నాన్నకి ఇతనికి మధ్యన ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. దాంట్లో అవుట్కమ్ ఇది, వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది మనకి కథలో ఉంటుంది. బట్ వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళు ఏం ఆడుకుంటారు, తర్వాత వాళ్ళ నాన్నతో ఏం ఆడతాడు, దాంట్లో కామెడీ వస్తుంది. ఆయనే కదా మరి రచయిత. అది ఆయన మార్నింగ్ రాసేవాడు. జనరల్గా వాళ్ళు మాడుకున్నప్పుడు ఉన్న ఒక సీన్ పేపర్ ఉంటుంది మామూలుది, బట్ దాన్ని ఇంకా బెటర్ చేస్తూ అలాగా. ఓకే సార్.